నందమూరి బాలకృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి నిర్విరామంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈయన పేరు నమోదు చేస్తూ తాజాగా ఒక ప్రశంసా పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుని మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మరి నమస్కారం అండి. నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా యూకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈయన పేరు నమోదు చేయడం ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి బాలయ్య గారి ఈ యొక్క మరొక అచీవ్మెంట్ గురించి మీరేమంటారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాలు నిరంతరాయంగా ఆయన ఒక నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఒక హీరోగా కొనసాగుతున్న బాలయ్య గారికి మనం అభినందనలు అందజేస్తూ, సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లండన్లో స్థానం సంపాదించుకున్నందుకు ఈరోజు నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించాలండి. అంటే ఏ నటుడికి ఇంత సుదీర్ఘ నటనానుభవం ఉందా లేదో మనకు తెలియదు. అదే కాకుండా ఒక తెలుగు వ్యక్తి వారు. రెండోది ఒక నట వారసుడి కొడుకు ఆయన, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఈరోజు హిందూపూర్లో హ్యాట్రిక్ సాధించిన ఒక వ్యక్తి ఆయన, ఒక ఎమ్మెల్యే ఆయన. అంటే చాలా ఆయన జీవితంలో చాలా ప్లస్లు ఉన్నాయి. అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు ఇటువంటి అచీవ్మెంట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం అండి. ఇంకొకటి ఏంటంటే తాతమ్మ కళతో వారి ప్రస్థానం మొదలయ్యి ఇప్పుడు చూసారా ఇటీవలి కాలంలో కూడా ఆయన భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అంటే ఎక్కడా కూడా తగ్గల. ఆయన మొదటి నుంచి ఇంతవరకు కూడా నిర్విరామంగా ఆయన కొనసాగిస్తున్నప్పటికీ అందులో ఆయన ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. మీరు కనుక తీసుకుంటే ఒక రాయలసీమ ఒక ఫ్యాక్షనిజాన్ని తీసుకుని ఆయన చేసిన సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహనాయుడు కావచ్చు, అంటే చాలా ఏమన్నా ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు ఆయన. ఏంటి ట్రైన్ వెనక్కి రావటం ఏంటి, లేకపోతే సుమోలు గాల్లోకి ఎగరటం ఏంటి, అంటే ఎగరటం ఏంటి అంటే అది వినోదం. మనం జానపద సినిమాలు చూసాం, జానపద కథలు చదువుతాం కదా. అంటే వినోదాన్ని పంచేది సినిమా కాబట్టి ప్రజలకు అవి నచ్చుతాయి. అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చకూడదని లేదు, ఏది అందరికీ నచ్చదు. కానీ రికార్డ్స్ సృష్టించాయిగా. ఒక రాయలసీమ ఫ్యాక్షనిజంలో వివిధ అంశాలు అంటే కుటుంబ నేపథ్యాన్ని కూడా ఇచ్చి ఆయన కుటుంబ విలువలు, ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కూడా చెప్తూ రకరకాలుగా ఆ కథని తీసుకెళ్ళటం అనేది చాలా పెద్ద విషయం. అది కూడా అసలు ఎంత రికార్డ్ అండి అవన్నీ. అలాగే ఆయన ఆదిత్య 360 అసలు సంగీతం శ్రీనివాసరావు గారు అద్భుత సృష్టి అది. అందులో ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా వేశారు. నందమూరి తారక రామారావు గారు వేస్తారు, చాలా అందంగా ఉంటారు. అలాగే ఈయన కూడా వేశారు. అంటే మనం టైం మిషన్లో వెనక్కి వెళ్ళటం అనేది అసలు ఆలోచన ఒక గొప్ప ఆలోచన. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇది వినోదాన్ని పంచుతుంది మనకి, విజ్ఞానం వినోదం రెండు. అందుకని బాలకృష్ణ గారు మన మంగమ్మ గారి మనవడు భానుమతి గారితో, అసలు భానుమతి గారు ఒక లెజెండ్ ఆవిడతోటి ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఆయన సినిమా ప్రస్థానంలో అద్భుతాలే ఉన్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికే ఆయన హీరోగా కొనసాగుతున్నారు, ఎక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేయలా. చిత్రం ఏంటంటే ఆ సినిమాలన్నీ కూడా హిట్ అవుతున్నాయి. మీకు కరోనా తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ ఇట్లా పెరిగిపోయింది లెజెండ్ తోటి కదా. ఇది అంటే ఇలాంటి రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు కౌంటింగ్ చేసుకొని ఉండొచ్చు, మనకు తెలియదు. 50 ఏళ్ళు ఒకటైతే ఇన్ని రకాల ఇది. అది కాకుండా ఓటీటీలో ఆయన షో ఎంత బాగా పోతుంది అసలు. అంటే ఒక మళ్ళా ఒక అంటే మనం చూడాలి అని ఒక ఉత్సాహాన్ని, ఉత్సుకతని మనకు కలిగిస్తారు ఆయన. అది చెప్పలేమండి ఆయనకి ఎట్లా, చాలా అదృష్టం అది నన్ను అడిగితే. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నారు అసలు ఏంటి దీనివల్ల ఏంటంటండి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి 50 ఏళ్ళు సుదీర్ఘంగా ఒక హీరోగా ఆయన చేయటం అనేది కదా, ఒక మనవడిగా మొదలుపెట్టి ఒక హీరో అయ్యి హీరోగా నిలదొక్కుని ఇప్పటికీ కొనసాగించడం అనేది, అంటే మనవాళ్ళు ఎత్తే స్థాయిలో కూడా ఆయన ఇంకా చేస్తున్నారు హీరోగా చక్కగా. ప్లస్ జనాలు చూస్తున్నారు, అది ఆయన గొప్పతనం. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం అనేది, అంటే ఒక సర్టిఫికేట్ వాళ్ళు వచ్చి ఇచ్చారు లండన్ నుంచి, అది చాలా ముదావహం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందనలు తెలపడం జరిగింది ఎక్స్ వేదికగా. వారు అదే చెప్పారు, నిరంతరాయంగా మీరు ఇలా సినిమాలు చేస్తూ ఒక అంటే చిన్న వయసు నుంచి బాల నటుడిగా మొదలెట్టి ఈరోజు తాత వయసులో కూడా హీరోగా కొనసాగుతున్నారు ఆయన. అది అభినందించాల్సిన అంశం అన్నట్టుగా వారు చెప్పడం జరిగిందండి.
సో వారికి మరోసారి అభినందనలు చెప్దాం మనం. అలాగే వారు 60 ఏళ్ళు పూర్తి చేసుకుని సినిమా చరిత్రలో షష్టి పూర్తి చేసుకోవాలి. అంటే వ్యక్తిగత షష్టి పూర్తి ఎలాగా ఉంటుంది, సినిమా రంగంలో ఒక షష్టి పూర్తి చేసుకోవాలని మనం కోరుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.